బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం అంతా దండగండి. వ్యవసాయం గిట్టదు. ఏం చంద్రబాబు వచ్చిన తర్వాతే దండగ అయిందంటారా? అసలుకి 5 సంవత్సరాలు దండగా. చంద్రబాబు వచ్చినాక కాదు, చంద్రబాబు వచ్చి 10 అయింది. చంద్రబాబు వచ్చాడు, పంటలు అయిపోయినాయి, ఏం లేవు. 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక నెట్టాడు జగన్. ఎట్ట చెబుతావు? ఆయన రైతులందరికి ఇత్తనాలు అవన్నీ ఎవరు ఇచ్చారండి? చెప్పుకోవటమే సరిపోయింది. ఎవరికి ఎవడు వీళ్ళ కాకపోతే ఆ పేదలకి అమ్మఒడి అని, నెలకు 5,000 అని, 10,000 అని, డోకరా అని అవి చేశాడు. ఆ డోకరాలు కూడా కొంతమందికి అన్ని ఇలా ముగ్గురికి ఇచ్చి మొత్తానికి ఇచ్చానని చెప్పాడు. అసలు ఏది 15 సంవత్సరాలు వెనకపోయింది మన రాష్ట్రం. అంటే ఇప్పుడు ఒక మాట అడగవచ్చో లేదో నాకైతే తెలియదు. మరి చంద్రబాబు వస్తే కరువు వచ్చింది, రైతులందరూ నష్టపోతారంటారు, వాస్తవమేనది? అయ్యండి, ఇప్పుడే మొదలైంది. కరువు వచ్చిద్దో నష్టపోతారో తెలియదుగా. ఇప్పుడే మొదలైంది. చంద్రబాబు వచ్చి నష్టం ఎందుకు పోతారు? ఎవరు చేసేది వాడు చేస్తుంటే నా పని నేను చేసుకోవాలి. ఈ వాటి కోసం ఎదురు చూడకూడదు. మన పని మనం చేసుకుని నష్టం ఎందుకు వచ్చింది? ఇంతకీ మీ వయసు ఎంత? వయసు 65 సంవత్సరాలు. 65. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి వస్తుందా మీకు? వస్తుంది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత అవుతుంది? అప్పుడే 2 ఏళ్ళు ఇచ్చాడు. ఇవి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 3 చేశాడు. స్టప్పులు పై స్టప్పు 3 ఏళ్ళు చేశాడు. చంద్రబాబు వచ్చాడు ఒకేసారి 4 ఏళ్ళు అన్నాడు. 4 ఏళ్ళు గడిచిన 3 నెలలు కూడా అన్నా కాంచి గడిచిన 3 నెలలు కూడా ఒకసారి ఇచ్చాడు. మనిషికి 12 ఏళ్ళు ఇచ్చాడు. 3 నెలలకి 3 నెలలు 12 ఏళ్ళు ఇచ్చాడు. గడిచినవి కూడా ఈయన రాకమూల అన్నయ్య కూడా ఇచ్చాడు. అదేం పొరపాటు లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కడ కూడా నెరవేర్చట్లేదంట. అసలు అది వాస్తవమేనంటారా? అవుతాయండి, తొందరపడితే ఎట్లా అవుతాయి. ఒక్కోటి స్టప్పు చేసుకుంటూ వస్తారు. అది తప్పు లేదు. మనం ఒకసారి అన్ని కావాలంటే వస్తాయా? ఇంటికి వస్తాయా? మన ఇంటికి మనం చేసుకోవాలిగా, ఆలోచించగా. వాడు ఎన్ని కోట్లు బాకీ చేసేలేడు. ఆ బాకీ అన్ని నేనేం చేయలేదు అంటున్నాడు. ఏం చేయాలి? జనానికి కోపడుతుందండి. వాళ్ళకి తెలుసు, అసలు వాళ్ళకి తెలుసు చేయలేదంటే అటు కుదిరితే చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది. నేనంతా ప్రజలకే ఇచ్చేసాను, నేను దాచుకుంది ఏముంది అక్కడ? చంద్రబాబే దాచుకుంటున్నాడు అంటున్నాడు. ప్రజలకి ఇచ్చి నెల జనాన్ని పొండుపోతానం చేశాడు. పని చేయట్లా. ఇప్పుడు మా వాళ్ళు పని అంటే ఆడమర్చికి 500. రైతు నష్టపోతున్నాడు. వచ్చేవాడు లేడు. ఈ రోజువారీ పథకం పెట్టాడు. లేనప్పుడు పెట్టు. రైతులు పని అయిపోయినాక నువ్వు ఈ పథకాలు పెట్టు. రైతులు పొలంలో పని ఉండగా ఈ కాలువలు తీయటం, రోడ్లు తీయటం, వాళ్ళకి ఆయన చేతి 300 ఇస్తున్నారు. ఎందుకు అంత అవసరం? రోడ్డు పని లేనప్పుడు పెట్టు. జనాన్ని పని లేనప్పుడు పెట్టు, తప్పు లేదు, ఉపయోగపడుద్ది. ఈ జనాన్ని రైతులని మట్టగొడిపి ఈ జనాన్ని అట్టిపోయిపోతే ఇప్పుడు ఒక్క మనిషికి 500 ఎంత 4 గంటలు పని చేస్తారు. ఎంత దెబ్బతింటున్నాడు రైతు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే గనక అసలుకి చంద్రబాబు అనే వ్యక్తి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాడు, నేనే అధికారంలోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి ఏందో చూపిస్తారా? మళ్ళీ ఆయన్ని గద్దె మీద కూర్చోబెడతారా? అదిగండి, నేను చెప్పుకుంటే గొప్పవాడిని కాదు, పక్కోడు చెప్పాలి. పక్కోడు చెప్పాలి. ఎవడు నేను చేసిందే పక్కోడు చెప్పాలి. నేను చెప్పుకుంటే ఏమో స్విచ్ కొట్టుకున్నట్టు కదా. చెప్తాడు బుర్త చల్లటానికి అని ఒక చెబుతాడు. జనాల్లోకి వస్తే గనక నాకు సెక్యూరిటీ కల్పించడమే ఎవరి వల్ల కాదు, అందుకనే ఆలోచిస్తున్నాను అంటున్నాడు. నిజమే అంటారా? జనాల్లోకి వస్తే గనక తిరిగి రాడండి, రాడు. నెక్స్ట్ కూడా ఇల్లే, మళ్ళీ నెక్స్ట్ ఇల్లే. ఎలా చెప్పగలరు? నమ్మకం. నమ్మకం ఏంటి అసలు? పనులు చేస్తారని నమ్మకం. 10 నెలల్లో ఏం చేయని వాళ్ళు 10 నెలలు ఏం చేస్తారు సార్? 10 నెలలే చేస్తారా? ఎవడైనా బట్టలకి డబ్బులు వేసేవాడిని. డబ్బులు వేస్తానే. ఎవరికి వేస్తున్నాడు? 10 మందికి వేసి 100 మందికి వేసాను చెప్తాడు. ఎవరు సరిగా వేసాడు? అందరికి వేసాడంటగా. అమ్మఒడి 2 ఇస్తే 3 ఇలా ఎవరికి వేసాడండి? చెప్పుకుంటే ఎట్ట సరిపోయింది? 2 కూడా ఇప్పుడు చంద్రబాబు ఇట్లేదు అంటగా. ఇస్తాడు ఇవన్నీ ఒత్తుకోవాలి. కొత్తగా ఏమో చేసినవి పూడ్చుకోవాలిగా. ఒక్కోటి ఎత్తాడు. అదేం అభ్యంతరం లేదు. అన్నమాట తప్పరు, చేస్తాడు. కాకపోతే 1 నెల కాకపోతే 2 నెలలు టైం పట్టిద్ది అంటారు. అవును. అంటే నమ్మకం అయితే ఉందంటారు. అయితే నమ్మకం కోల్పోవాలి ఆయన మీద. పోదు కూడా. మరి జనాలందరూ వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు మరి జగన్మోహన్. నేను కూడా ఇంక ఊరు పోయి అటు చేసాడు ఇది చేసాడు, ఇది చంద్రబాబు నాయుడు నేనే వస్తాను అని చెప్పుకుంటాడు. నాకు నేను చెప్పుకుంటే సరిపోయిందా? జనానికి తెలుసుగా. జనానికి తెలియదేం లేదు ఈ రోజుల్లో. జనం పిచ్చోళ్ళు కాదు. ఏం చేయాలన్నా చేస్తారు జనం.
ఏం అన్యాయంగా కేసులు పెడుతున్నారంటే ఏంది, ఇరికించడానికి చూస్తున్నారంటే ఏంది పాపం ఇలా? వాళ్ళకన్నా ఎక్కువ పెట్టారు వీళ్ళు ఇంకా చట్టపరంగా వెళ్తున్నారు. వాడు ఉండాలి, బయటకు వచ్చి కూడా కేసు పెట్టి గుద్దబల కొట్టాడు ఒక్కొక్కడిని. ఎంతమంది వచ్చారు ఆయన కొట్టిన వాళ్ళు? జగన్ కొట్టించినోడు ఎంతమంది వచ్చారండి? ఎమ్మెల్యే ఏంది, ఎంపీలు ఏంది, ఎంతమందిని కొట్టించాడు? ఆ శివరామకృష్ణ వాడు ఆయన ఏంది, ఆయన మాట కాదన్న వరకే తీసుకెళ్ళి వాణ్యం కొత్తపెట్టి ఆ వైజాగ్లో దాటరు ఆయన చచ్చిపోయాడు. జనానికి వాళ్ళకి తెలుసు అండి, తెలుసు, తెలియకుండా లేదు. మనం చేసే తప్పులని నాకు తెలుసు, తెలిసి ఏదో మాట్లాడుతుంటా. జనానికి తెలియదే పిచ్చుకొస్తాడులే అని. అది అదే జనాలంటే అంత చులకన ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ ప్రజలందరూ నా వాళ్ళే అంటారు కదా మరి ఆయన. బాగా చులకనండి. ఏ లేడు, పోగు చేసుకున్నాడు, మెట్టు కట్టుకున్నాడు, పక్క దిగాడు. ఇక వాడికి ఇబ్బంది ఏముంది? జనం ఎట్టపోతే ఏముంది? జనం నాతో, జనంతో పనిలేదు నాకు. నేను బాగానే ఉన్నాను, నా చుట్టూ తిరిగే వాళ్ళు బాగానే ఉన్నారు. జనం ఎట్టపోతే రైతు అనేవాడు అసలు ఎప్పుడన్నా రైతు చూసాడండి జగన్ 5 సంవత్సరాలు. వచ్చాడుగా మిర్చి యార్డు దగ్గరికి. దేనికి? జనం కోసం. దేనికి? జనం ఏం చేశాడు మిర్చి యార్డుకి వచ్చి? చెప్పండి. ఏం చేయాలి, అక్కడ పరిశీలించాడు వెళ్ళిపోయి. అంతే, చేసింది ఏం లేదు. కానీ జనాన్ని ఎంత పొండుపోతానం చేశాడు, అంత పొండబోతానం చేశాడు. అస్సలు ఇది బుర్ర దెంగతానికి బెలేలేడు. బుర్ర దెంగి ఎట్టగట్ట మోద్దాం అని ఏమైనా ప్రభుత్వం రాదు. అది ఎందుకని నమ్మలేకపోతున్నారు అనుకోవాలంటారు? అది చేసిన పనులకండి, అది చేసిన పనులకి. ఏందండి, అమ్మఒడి ఇస్తే 15 సరిపోదా? ఇప్పుడు ఎంత ఒక ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది? 2 ఏళ్ళు ఆ ఎన్నాళ్ళు వస్తాయి? వచ్చినాయి పనులు చేసుకోమను, రోజువారీ రోజుకి 500 వస్తాయి. అంటే గడిచిన 5 సంవత్సరాలు పనులు దొరకలేదు అంటారు అసలు? ఏమి దొరికినాయి టైంలో చేపిలా. నాకు ఇవాళ 10 ఏళ్ళు ఇచ్చారండి మీరు. నేను పని కింద పోతే నెల మొత్తం కూర్చొని అంట. నాకు 10 ఏళ్ళు ఇచ్చారు ఇవాళ. అంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు మరి జగన్మోహన్ రెడ్డి? లేదండి, రాడు. ఆయన అయితే గట్టిగా చెబుతున్నాడు, అంబటి రాంబాబు గట్టిగా చెబుతున్నాడు, ఈసారి డంకాబాగా ఇచ్చి కొడుతున్నాను నేను, వచ్చేస్తాం మేము అంటున్నాడుగా. వచ్చేవాడు అయితే 151 సీట్కి 11 సీట్లు ఏం వస్తాయండి. ఏదో బటన్ తేడా అంటగా, ఈవీఎం బటన్. వాళ్ళు చేసినప్పుడు అండి, వాళ్ళు చేసినప్పుడు అప్పుడు బటన్ తేడా ఉంటుందిగా. అది అనుకోవాలి, ఇది అనుకోవాలి వాళ్ళు. ఏది అయినా జనానికి బురద తల్లటానికి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మళ్ళీ మొలుపుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆడు పప్పులు ఉడకవు.